రక్త సంబంధం కాదు, బంధువు కాదు, కనీసం దూరపు రిలేషన్ కూడా లేదు. అయినా ఓ వృద్ధురాలి పేరు మీదున్న స్థలాన్ని దర్జాగా కబ్జా చేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఆమె గత ఏడాది చనిపోయినా 10 ఏళ్ల క్రితమే చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆమె చనిపోగానే తన పేరిట మార్చుకున్నాడు. వికారాబాద్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. రెవెన్యూ అధికారుల తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధురాలికి ఏ సంబంధం లేని వ్యక్తిపై అసైన్డ్ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పక్కా విచారణ చేసి నిందితులను శిక్షించాలంటున్న స్థానికులు ఆ భూమిని గ్రామానికి అప్పగించాలని జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు. 17/1 ఎకరం 4 గుంటలకు పట్టేదారుగా శ్రీ కమలమ్మ భర్త యాదయ్య వీరు స్టేట్ బ్యాంకులో పొలగడ స్వీపర్ పని కూడా చేయించుండిరి. ఈమెకు వారసులు లేని కారణం చే ఈమె అంత్యక్రియలు బసిరాద గ్రామ పంచాయతీ వారు చేసినారు. కానీ వీరు నవంగి గ్రామంలో మరణించినదని తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి ప్రశాంత్ రెడ్డి తండ్రి పాపిరెడ్డి పేరు మీద పట్టాభం చేసుకున్నారు. ఇది చాలా అన్యాయం.